వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రతి ఉదయం బెతెస్తా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన కృపను నిండుగా అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియులారా. అందుకై దేవదేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా. ఈ శుభదినాన మీరు సంతోషంగా, సమాధానంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రతిదినం మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మీరు పంపుతున్నటువంటి ప్రార్థన మనవులు, అలాగే మీరు పంపుతున్నటువంటి మెసేజ్లు, ఫోన్లు చేస్తూ మీ సమాచారాన్ని తెలియజేస్తూ ప్రార్థించమని కోరుతూ ఉన్నారు. వాటన్నిటినీ మేము క్రమం తప్పకుండా ప్రార్థిస్తూ ఉన్నాం. మీకు తప్పకుండా దేవుడు ఆయన కృపను నిండుగా అనుగ్రహించబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. దేవుని సన్నిధిలో మీరు ఈ సత్యవాక్కులు వ్యత్యస్త ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా మీరు మేలు, దీవెన, ఆశీర్వాదాలు పొందుతున్నందుకై దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను ప్రియులారా. ఇలాగే దేవునిలో మీరు సాగిపోండి, ప్రార్థనలో వర్ధిల్లండి, దేవుని యొక్క వాక్యాన్ని గట్టిగా పట్టుకునండి, క్రమం తప్పకుండా దేవుని యొక్క మాటలు వినండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందండి. ఈ శుభదినాన దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ శుభదినాన మనకిస్తున్నటువంటి మాట ప్రకారం మనం లోకంలో జీవిస్తున్నప్పుడు భర్తే ఆధారమని, తల్లిదండ్రులే ఆధారమని, జాబే ఆధారమని, నా ఆరోగ్యమే ఆధారమని, నా అందచందాలే నాకు ఆధారమని, నా బిజినెస్సే నాకు ఆధారమని, నా పంటే నాకు ఆధారమని చాలాసార్లు మనం అనుకుంటాం. నా కుమారుడే నాకు ఆధారం అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే దేవుడు అంటున్న మాట ఏంటంటే, యెహోవాయే నీకు ఆధారమగునని, నీ కాలు చిక్కుబడకుండా ఆయన నిన్ను కాపాడుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరికీ ఆధారం దేవుడని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్న కారణం చేత, దేవుని మీద ఆశ పెట్టుకున్న కారణం చేత దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేవుడు ఆయన కృపతో నిన్ను నింపబోతూ ఉన్నాడు. దేవుడు ఆయన శక్తిని, బలాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అందుకే ఆయన నీకు ఆధారంగా ఉంటూ ఉన్నాడు. విద్యాబుద్ధుల్లో ఆయన గొప్ప జ్ఞానమును, జ్ఞాపకశక్తి నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అలాగే ఎగ్జామ్లో కృపని ఇవ్వబోతూ ఉన్నాడు. జాబ్ క్లియర్ చేయబోతూ ఉన్నాడు. అలాగే ప్రమోషన్ క్లియర్ చేయబోతున్నాడు. బిజినెస్ సక్సెస్ఫుల్గా చేయడానికి కృపని ఇవ్వబోతూ ఉన్నాడు. వీటన్నిటిలో, హెల్త్ విషయంలో, ఆపరేషన్లో, అలాగే దురాత్మ శక్తులు, చేతబడి శక్తులు, వాయుజబ్బులు, నిన్ను పీడిస్తున్న ప్రతి సమస్యను కూడా దేవుడు తొలగించి దేవుడే నీకు ఆధారమని రుజువు చేయబోతూ ఉన్నాడు. అందుకే దేవుడు నీకు ఆధారంగా ఉన్న కారణం చేత నీ కాలు చిక్కుబడదు. నీకు సమస్యలు ఏ వచ్చినా కూడా దేవుడు నీ మధ్యలో నిలవబడి నీకు ఆధారంగా ఉంటాడు గనక చిక్కు సమస్యలన్నింటిలో నుండి దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు. ఒకవేళ నీ కుటుంబంలో నీకు సమస్యలు వచ్చాయేమో, తల్లిని బట్టి, తండ్రిని బట్టి అసమాధానంగా ఉన్నావేమో, లేక నీ భర్తను బట్టి, లేక నీ భార్యని బట్టి అసమాధానంగా ఉన్నావేమో, ఏదైనా మీ ఇద్దరి మధ్య అనుమానాలు రేకెత్తిచ్చాడేమో అపవాది, అయితే వాటన్నిటిని కూడా దేవుడు తొలగించి దేవుడే నీకు ఆధారమని రుజువునట్లుగా దేవుడు సంపూర్ణమైన సమాధానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇలాంటి చిక్కు సమస్యల వలన మీరు చనిపోవాలన్నంత ఆలోచనకు వెళ్ళిపోతూ ఉన్నారేమో, అయితే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కుటుంబాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు, నీ బిడ్డల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, నీ పక్షముగా దేవుడు నిలిచి ఉన్నాడు. నీ పొలాన్ని, నీ ఇంటిని, నీ విద్యాబుద్ధుల్లో, వివాహంలో, సంతానములో, అలాగే జాబ్ విషయంలో, ఎగ్జామ్లో, అన్నింటిలో కూడా దేవుడు నీకు ఆధారముగా ఉండబోతూ ఉన్నానని, నీ కాలు ఎట్టి పరిస్థితుల్లో చిక్కులో పడదని దేవుడు నిన్ను కాపాడుతున్నాడు అన్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని శుభదినాన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అందుకే కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకుంటే, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. దేవుని సన్నిధిలో చేరిన మనందరికీ కూడా ఆశ్రయము, దుర్గము, కేడెము, సర్వము, సమస్తము, ఆధారము దేవుడే అని భక్తులు దేవుడిని వర్ణిస్తూ ఉన్నారు ప్రియులారా.
కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరిన మనందరి ఆధారము దేవుడేని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మనందరినీ దేవుడు ఆధారముగా ఉండి కాపాడుతూ ఉన్నాడు. చిక్కులో పడకుండా దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమను గుర్తెరిగి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకొని, దేవా నీవు నాకు, నా కుటుంబానికి, నా భర్తకు, నా భార్యకు, నా తల్లిదండ్రులకు, నా సమస్తానికి, నా సర్వానికి నీవే ఆధారంగా ఉండి చిక్కులో పడకుండా కాపాడుతూ వచ్చినందుకే నీకు స్తుతులయ్యాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు నామములో ఈ శుభదినాన పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకై, మీరు మాకు ఆధారముగా ఉన్నందుకై, దిక్కుగా ఉన్నందుకై, కేడెముగా ఉన్నందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ, నా తండ్రి మా దుర్గము మీరేనని, మా ఆశ్రయం మీరేనని, మా ఆధారం మీరేనని మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ మాటలు మీ బిడ్డలందరికీ దీవెనకరంగా మీరు ఉంచి మరి మహిమ పొందవని, నిజముగా మీరు మాకు ఆధారముగా ఉన్న కారణం చేత ఎలాంటి చిక్కుల్లో మమ్మల్ని పడకుండా కాపాడుతున్నందుకై స్తుతులు చెల్లిస్తూ, తండ్రి పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదములు సర్వ సమృద్ధిగా మీ బిడ్డలందరికీ అనుగ్రహించి మేలు చేయమని, సంపూర్ణ ఆయుష్ ఆయురారోగ్యం దయచేయమని, అలాగే వారి ప్రయాణాల్లో రాకపోకల్లో మీ కాపుదలు ఉంచమని, ఎగ్జామ్లో కృపనివ్వమని, ప్రమోషన్ క్లియర్ చేయమని, జాబ్ ఇచ్చి హెచ్చించమని, సంతానం ఇచ్చి సంతోషపరచమని, ప్రతి విధమైన శోధనలన్నీ కూడా కాల్చివ్వమని, మీ శక్తిని, మీ బలాన్ని, మీ ప్రభావమును సర్వసమృద్ధిగా మీ బిడ్డలందరికీ అనుగ్రహించి మేలుతో తృప్తిపరచి మహిమ పొందమని, ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయమని, అలాగే ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన దయచేయమని ప్రార్థిస్తూ మీ చిత్తమునకు మనందరినీ అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.